హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెష్గా కూరగాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒక వారం 10 రోజుల వరకు ఫ్రెష్గా ఎలా నిల్వ ఉండాలో ఈ వీడియోలో చూద్దాం. టిప్ నెంబర్ 1 అండి, మనం కరివేపాకు తెచ్చుకుంటాం కదా, అది తొందరగా పాడైపోతుంది మనం అలానే పెట్టేస్తే. అలా కాకుండా ఫ్రెష్గా ఇప్పుడు మనము చెట్టుకు తెంచిన దాని మాదిరి ఉండాలంటే ఏం చేయాలంటే, ఇదిగోండి ఇలా కరివేపాకు మండ ఉంటుంది కదా, దానికి ఇలా రెమ్మలుగా తుంచుకోవాలి. అంటే మొత్తం కరివేపాకును అంతా చీల్చకుండా ఇలా రెమ్మలు తుంచుకొని ఇప్పుడు ఒక బాక్స్ తీసుకోవాలండి. బాక్స్ తీసుకొని దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలి. టిష్యూ పేపర్ అయినా లేదంటే న్యూస్ పేపర్ అయినా ఏదైనా పర్లేదు, ఎందుకంటే దీంట్లో ఉండే ఆకుకూరల నుంచి వచ్చే తడంతా ఈ పేపర్ అనేది పీల్చేస్తుంది అనమాట. అందుకోసం అనేసి ఇలా టిష్యూ పేపర్ వేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు మనం రెమ్మలు తుంచి పెట్టుకున్నాం కదా కరివేపాకు, అలానే పెట్టేసుకొని దానిపైన మళ్ళీ ఒక టిష్యూ పేపర్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మనకు 10 డేస్ 20 డేస్ అయినా కూడా ఫ్రెష్గా ఇప్పుడు తెచ్చినట్టుగానే ఉంటుందండి. మనమైతే రోజు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోలేము కదా, ఇలా భద్రపరుచుకుంటే ఇలా స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఇప్పుడు మనము ఏం చేయాలంటే, మనము పుదీనా తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత ఒక 2-3 రోజులు మనం అలానే పెట్టేస్తే కుళ్ళిపోవడం అలా ఉంటుంది. అందుకోసమని మనం తెచ్చిన వెంటనే ఏం చేయాలంటే ఇలా రెమ్మలు తుంచేసుకోవాలి. చూడండి, మామూలుగా పుదీనా ఒక్కొక్క ఆకును తెంపాలంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఎంత పుదీనా తెచ్చుకున్నా ఇలాగ తుంచండి. ఇలా తుంచితే తొందరగా మనము పుదీనా అనేది ఆ రెమ్మల నుంచి ఒలిచి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా నీట్గా తుంచుకోవాలండి. మనం ఏవైనా ఆకుకూరలు ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఈ బిజీ షెడ్యూల్లో మనం వెళ్ళలేము కదా, అలాంటప్పుడు ఒక్కరోజు అన్నీ తెచ్చి పెట్టుకొని ఇలా పెట్టేసుకున్నామంటే మనకు 10 డేస్ 15 డేస్ కూడా ఫ్రెష్గా ఉంటాయండి పుదీనా కూడా. ఇదిగోండి, ఇలా తుంచి పెట్టుకున్న తర్వాత బాగా ఆరబెట్టుకోవాలండి. తడి ఉండకూడదు, ఫస్ట్ తడి ఉండకుండా ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బాక్స్ తీసుకోవాలండి. ఒక బాక్స్ తీసుకొని టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా పర్లేదు వేసేసుకోవాలి. వేసేసుకొని తర్వాత ఫస్ట్ ఒక హాఫ్ పుదీనా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పైన మళ్ళీ ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలి. టిష్యూ పేపర్ అంటే మనము మొత్తం పుదీనా వేసిన తర్వాత మధ్యలో కాకుండా మధ్యలో వేసేసుకొని మళ్ళీ దానిపైన టిష్యూ పేపర్ వేసుకొని ఇలా పుదీనా పెట్టేసుకుంటే కింద ఉండే తడిని, అది పైనుంచి వచ్చే తడిని ఇంకొక టిష్యూ పేపర్ ఇలా పీల్చేస్తే మనకు పుదీనా ఒక 10 డేస్ 15 డేస్ అయినా ఫ్రెష్గా ఉంటుందండి. ఇది చాలా మంచి టిప్. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా చాలామంది వరకు వెళ్తుందండి వీడియో. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోను. ఎందుకంటే మనం ప్రతిరోజు ఆకుకూరలు తెచ్చుకోలేం కదా. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందండి ఈ వీడియో అయితే. నెక్స్ట్ టిప్, థర్డ్ టిప్ ఏంటంటే, ఇప్పుడైతే మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఆకుకూరలన్నీ ఒకటేసారి తెచ్చుకుంటాం కదా, అవన్నీ మనం రోజు ఆకుకూర చేసుకోవాలన్నా చేసుకోలేము. అలాంటప్పుడు అలానే పెట్టేస్తే పాడైపోతుంటాయి. మనం రోజు అయితే వెళ్ళి తెచ్చుకోలేము. ఇలాంటప్పుడు ఇలా మనము ఆకుకూరలు తెచ్చుకునే అన్నీ మనం వాడుకోవాలి, వేస్ట్ కాకుండా ఉండాలంటే. ఇప్పుడైతే చూడండి, ఇదేమో చుక్కకూర కూడా తొందరగా పాడవుతుంది. ఇలా ఫస్ట్ కట్ చేసుకొని ఇలా దాంట్లో ఉండే వేస్టేజ్ అంతా, అంటే పండిపోయిన ఆకులు కుళ్ళిపోయిన ఆకులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకోవాలి. ఫస్ట్ కాడల్ని ఫస్ట్ వేరు చేయాలండి. వేరు చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఉండే వేస్టేజ్ అంతా తీసేసుకోవాలి. మనము ఇప్పుడు ఇలా సర్దేసి పెట్టుకున్నామంటే మనకు ఇష్టం వచ్చినప్పుడు ఏ ఆకుకూర వండుకోవాలన్నా తొందరగా వండుకోవచ్చు, తర్వాత పాడవకుండా ఉంటుంది. మనం తెచ్చుకున్నప్పుడు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా తుంచి పెట్టుకొని కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఒక న్యూస్ పేపర్ పైన దేనిపైన బాగా ఆరబెట్టుకోవాలి. తడి అంతా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒక బాక్స్ తీసుకొని బాక్స్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని తర్వాత ఈ ఆకుకూరనంతా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆకుకూరనంతా పెట్టేసుకోవాలండి. మనం ఇలా అన్నీ ఒకరోజు సర్దేసి పెట్టుకున్నామంటే మనకు మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లలకు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఆఫీసులకు వెళ్ళినా తొందరగా చేసేసుకోవచ్చు. అంటే మనం ఎలాగో నీట్గా సర్ది పెట్టుకున్నాం కాబట్టి ఇంకా తొందరగా వంట ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండి. టైం సేవ్ అవుతుంది మార్నింగ్ టైంలో, బిజీగా లేకుండా, హడావిడి లేకుండా. ఇప్పుడైతే 4th టిప్ అండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనము మెంతమాకు ఉంటుంది కదా, మెంతమాకు తెచ్చుకున్న తర్వాత ఒక్క రోజుకే మరుసటి రోజుకే పాడైపోతుందండి. అందుకోసమని అది కూడా ఇలా కట్ చేసుకొని ఇలా తడి అంతా ఆరిపోయిన తర్వాత బాక్స్లో పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటుందండి. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేసినారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండి. తర్వాత నెక్స్ట్ టిప్, 5th టిప్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు
మనకు ప్రతిసారి మనం వెళ్ళినప్పుడంతా ఉల్లికాడలు దొరకవండి. మాకైతే ఇక్కడ 1 వీక్ ఒక్కొక్కసారి అంటే ప్రతి సాటర్డే మాత్రమే దొరుకుతాయండి ఈ ఉల్లికాడలు. మనం ఉల్లికాడలు దొరికినప్పుడే తెచ్చుకోవాలి కాబట్టి మనకు ఎప్పుడు దొరకవు కాబట్టి దొరికినప్పుడు ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలనో చూద్దామండి, ఎలా స్టోర్ చేసుకోవాలనో. ఇప్పుడు ఇలా ఉల్లికాడల్ని అంతా వేస్టేజ్ ఏమైనా ఉంటే అంత తీసేసుకోవాలండి. దాంట్లో మెత్తబడిన ఆకులు లేకుంటే కుళ్ళిపోయినట్టు ఉంటాయి కదా, అదంతా తీసుకొని దానికి ఉండే మట్టి అంతా ఇదిలించుకోవాలండి. చూడండి ఇలా పేపర్లో చుట్టేసుకోవాలి. ఉల్లికాడలు మాత్రం అస్సలు కడగకూడదండి, కడిగితే తొందరగా పాడైపోతాయి. ఇలా అంతా నీట్గా చేసుకున్న తర్వాత ఇలా న్యూస్ పేపర్లో చుట్టుకొని కవర్లో పెట్టేసుకున్నామంటే ఇంకా చాలా రోజుల వరకు 10 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. మనం ఫ్రైడ్ రైస్లోకి అన్నిట్లోకి వేస్తాం కాబట్టి ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ఇప్పుడే 6th టిప్ అండి. ఇది ఏంటంటే మనం పాలకూర తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్నప్పుడు ఈ పాలకూర మనం తెచ్చుకున్న మరుసటి రోజుకే పాడవుతుందండి. అంటే మనం ఇలానే ఎంత ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా పాడవుతుంది. అలా కాకుండా ఉండాలంటే మనము ఇలా అంత ఆకులన్నీ తీసేసుకొని దాంట్లో ఉండే వేస్టేజ్ అంతా తీసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వేస్టేజ్ అంతా తీసుకొని తడి ఆరబెట్టుకోవాలండి. మనం ఏ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తెచ్చుకున్నా ఇలా ఒక 1/2 అవర్ కేటాయించినామంటే మనం ఒక 10 డేస్ వరకు ఆకుకూరలు తినొచ్చండి. చాలా మంచిది కదా హెల్త్కి ఆకుకూరలు. కానీ ప్రతిరోజు ఈ బిజీ షెడ్యూల్ అయితే రోజు తెచ్చుకోలేము. అలాంటప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకోండి. మనం రోజు కావాలంటే ఆకుకూరలు తినొచ్చు, మనం రోజు తెచ్చుకోవాలనే బాధ ఉండదు, ఇబ్బంది ఉండదండి. ఇప్పుడైతే ఇలా న్యూస్ పేపర్లో పెట్టేసుకోవాలి. ఆరిన తర్వాత న్యూస్ పేపర్లో పెట్టేసుకొని ఇలా చుట్టేసుకోవాలండి. అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా రోజుల వరకు 1 వీక్ వరకు ఇది ఫ్రెష్గా ఉంటుందండి. మనకి ఏ కర్రీ కావాలన్నా పాలక్ పన్నీర్ కానీ, పాలకూర పప్పు కానీ, పాలకూర తాలింపు కానీ ఏది చేసుకోవాలన్నా వితిన్ 10 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. అంత ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనం అంతా నీట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఇలా ఆకుకూరలు కానీ ఏవైనా కానీ ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో సర్దుకున్నామంటే మనకు ఒక 10 డేస్ వరకు ఏ ఇబ్బంది ఉండదండి. మనకు హాలిడే ఉన్న రోజు ఇలా అన్నీ ఒకరోజు ఒక 1/2 అవర్ కేటాయించి ఇలా సర్దేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.